నమస్కారం. టుడే ఆంధ్ర ఈవినింగ్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాల్లోకి వెళితే ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో సీఎం చంద్రబాబు పర్యటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో భాగంగా సీఎం అక్కడికి వెళ్లారు. గ్రామంలో కుల వృత్తులు చేసుకునే వారి ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటితో పాటు ఆయన పశువుల పాకను పరిశీలించారు. అనంతరం బీసీ వర్గానికి చెందిన బత్తుల జగన్నాథం క్షౌరశాలను చంద్రబాబు పరిశీలించి ఆయనతో మాట్లాడారు. జగన్నాథం ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక పరికరాలతో కూడిన కిట్ ను ఆయనకు సీఎం బహూకరించారు. అనంతరం ఆగిరిపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ప్రజావేదిక వద్దకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో యాదవ సంఘం నేతలు సీఎం కు గొర్రె పిల్లను బహూకరించారు. ఈ రోజు ఒక చరిత్ర ఎందుకంటున్నానంటే, ఒక సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం. చాలా మంది పుడతాం, చాలా మంది చనిపోతా ఉంటాం. చనిపోయిన తర్వాత చాలా మందిని మరిచిపోతాం. శాశ్వతంగా చరిత్రలో కొంతమందే మిగిలిపోతారు. ఈ రోజు చూస్తే ఏప్రిల్ 11, 1827 మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు 2 ఏళ్లలో 200 సంవత్సరాలు జయంతి జరుపుకుంటాం. అంటే 200 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం, చూపించిన స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మనిషి జీవితం అనేది శాశ్వతంగా సమాజం గుర్తుపెట్టుకునే విధంగా, మనకు తోచిన విధంగా మనం కూడా ముందుకు పోవాలి. అలాంటి స్ఫూర్తి ప్రదాత పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు. సమాజ సేవతో అనునిత్యం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం చూస్తే ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు. అదే మాదిరిగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల హక్కుల కోసం పోరాడిన నేత పూలే గారు. ఈ రోజే మనం చూస్తున్నాం, చాలా మంది పేదవాళ్లుగా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళని గుర్తించి మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడంలో ఇప్పుడు కూడా వెనకబడ్డున్నారు. మన రాష్ట్రంలో అయితే మొట్టమొదటిసారి మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటిది శ్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో 1848లో తొలి మహిళా స్కూల్ పెట్టాడు. ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మనకు ఆవిడెప్పుడు ఆదర్శం. సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు. ఇంకో పక్క కుల వ్యవస్థ ఇప్పటికి కూడా మనం అనుభవిస్తున్నాం. వివక్షత ఉంది. అందుకనే ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. రేపో ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తెదేపాకు మొదటి నుంచి వెన్నెముక బీసీ వర్గాలేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చరిత్ర నెమరేసుకోవాలి. చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది. భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి. మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు. ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ, చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదొక చరిత్ర. అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని, వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే మాదిరిగా ఏవైతే
స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు, అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిది, పార్టీది. గుంటూరు జిల్లా మంగళగిరిలో నూతనంగా నిర్మించే 100 పడకల ఆసుపత్రికి ఈ నెల 13న మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నమూనాలను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళగిరి జాతీయ రహదారి పక్కన సుమారు 10 ఎకరాల ప్రాంతంలో దీనిని నిర్మించనున్నారు. శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే ఆసుపత్రిని పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కార్ ఉంది. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం ఇదే నెల 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశారు. మళ్లీ ఆయన మనవడు నారా లోకేష్ నూతన హాస్పిటల్ నిర్మాణానికి ఇదే నెలలో శంకుస్థాపన చేయడం చరిత్రలో నిలిచిపోతుందని మంగళగిరి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా మనకున్న కళ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి. ఆంధ్ర రాష్ట్రంలో మొదటి 100 పడకల గవర్నమెంట్ ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. 13వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా ఒక సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు. ఆయనది బాధ్యత, మాది కట్టాల్సిన బాధ్యత అయింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు చైర్మన్, మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆయనే సంవత్సరంలో కట్టి చూపిస్తారు. పార్కులు, చెరువులను అభివృద్ధికి చేస్తున్నాం. ఇంకో పక్కన భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంటు ప్రాజెక్ట్ కూడా నేను చేపడుతున్నా. జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమాలు, జూన్ జూలై మాసంలో ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. ఇంకో పక్కన మీరు చూస్తే చాలామంది నన్ను అడిగారు, కింద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత పానకాల స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం అంటే ఉచితంగా ఈరోజు బస్సు కూడా పెట్టాను తల్లి. మన మంగళగిరి నుంచి తాడేపల్లి నుంచి ఎయిమ్స్ కూడా వెళ్ళాలంటే 2వ బస్సు కూడా ఈరోజు ఉచితంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు 6.60 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలు పెన్నా సిమెంట్స్ అధినేత పి ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ప్రత్యేక పూజలు జరిపి వేద ఆశీర్వచనం ఇచ్చారు. నూతనంగా 7 కేజీల బంగారంతో తయారు చేసిన 3 స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావుకి దాత అందించారు. అనంతరం స్వామి అమ్మవార్ల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాలను సీతారామ లక్ష్మణులకు అలంకరించారు. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని రత్నాల చెరువు, మహానాడు గ్రామాలకు చెందిన 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అంతకు ముందు మంత్రి లోకేష్ మంగళగిరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కొన్ని నిర్ణయాలు మన జీవితాలను మార్చేస్తాయన్నారు. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నానని, అదే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని. వాస్తవంగా నాకు మంగళగిరి ప్రజలతో పెద్దగా పరిచయం లేదు అంటూ మంత్రి చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మేము నిలబెట్టుకుంటూ పోతున్నాం. ఆనాడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే కోరారు. దశాబ్దాలుగా మేము నివసిస్తున్న ప్రాంతం ఇది. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇక్కడనే ఉంటున్నారు. మాకు ఇక్కడనే ఈ ఇంటికే మీరు పట్టా ఇవ్వండి, శాశ్వత హక్కు వచ్చే విధంగా చేయండి అని ఆనాడు మీరు నన్ను కోరారు. నేను ఆనాడే చెప్పా, మొదటి సంవత్సరంలోనే ఒక విడత నేను చేస్తాను. రెండోది ఎండోమెంటు, ఇంకో పక్కన మనకు వచ్చేగల రైల్వే భూమిలో ఇంకొక సంవత్సరం పడుతుందని ఆనాడే చెప్పా. అటవీ శాఖ భూములు వచ్చే అటవీ, అదేవిధంగా కాల్వ కానివ్వండి, కొండ పోరంబో కానీ అది కొంచెం టైం పడుతుందని ఆనాడే చెప్పా. అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు. వేదికమైన నాయకులందరూ, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా అధికారులతో వచ్చి మీ ఇంటికి వచ్చి కొలతలేసి, మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీరు కూడా తీసుకోలేదు తల్లి. కానీ మీకు హామీ ఇచ్చాం నిలబెట్టుకోవాలి లక్ష్యంతో మీ దగ్గరకు వచ్చి అన్ని కొలతలేసి వివరాలు సేకరించిన తర్వాత
అది నేను మాకు ఒక బోలా శంకర్ ఉన్నాడు, ఆయన పేరు అనగాని సత్యప్రసాద్ గారు, రెవెన్యూ మంత్రివర్యులు. ఆయనకు చెప్పి అన్న ఇది ఉంది మా మంగళగిరిలో ఈ సమస్య ఇట్లా ఉంది, మీరు అన్ని రకాలుగా సహకరించాలి, ఇది కేవలం మంగళగిరికే కాదు రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే జియో అవుతుంది, దయచేసి మీరు కూడా సీరియస్గా తీసుకోమని అంటే ఆయన ప్రోత్సాహం మేరకు ఈరోజు మొదటి విడతలో సుమారుగా అంటే ఇంకా రోజు రోజు పెరుగుతున్నాయి కానీ ఇప్పటికీ దాదాపు 3200 కుటుంబాలకి ఉచితంగా ఇంటి పట్టాలు ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అమ్మా ఈరోజు ఆ ఆస్తి విలువ 1000 కోట్ల రూపాయలు. నేను ఇచ్చే పట్టా మీరు తీసుకెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుంది. అంటే శాశ్వత హక్కు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది. ఇది మనందరికున్న దశాబ్దాల కళ. మీరందరూ నాకు చెప్పింది ఈ విషయమే. ఆ హామీ నిలబెట్టుకునే దానికే మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు. ఒక లక్ష్మీ నరసింహస్వామి గుడి ఏమి అది కూడా అభివృద్ధి కార్యక్రమం మేము చేస్తున్నాం, అది కూడా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. భూగర్భ డ్రైనేజ్ విషయం ఇప్పుడే చెప్పా, పార్కులు చెరువుల విషయం చెప్పా, 100 పడకల ఆసుపత్రి విషయం చెప్పాను. అంతేకాదు ఒక విద్యాశాఖ మంత్రిగా మీ ముందర నుంచుంటున్నా. లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో భాగంగా మొదటి స్కూల్, వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు తెలుపుతున్నా. కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి, ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు. 50 రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నా. ప్లే గ్రౌండ్ కట్టాలి, మిగతా విషయాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటారు, కట్టిన తర్వాత మీరు చూడాలి. నిన్నే మాట్లాడా, మీరు 50 రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పారు. నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ సందర్భంగా పూలేకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులందించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులు అని చెప్పుకొచ్చారు. మరోవైపు అక్రమ కేసులు పెట్టి తనను భయపెట్టలేరని కూటమి సర్కార్ను హెచ్చరించారు మాజీ మంత్రి జోగి రమేష్. నాపై అక్రమంగా కేసు పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు మాకు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబు కుర్చీ కోసం సొంత పుత్రుడు, దత్తపుత్రుడు పోటీ పడుతున్నారని సెటరికల్ కామెంట్స్ చేశారు. మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు పూలే గారిని స్మరించుకునే రోజు. ఆ మహనీయుడు పుట్టుక బలహీన వర్గాలకి ఒక ఆశాకిరణంలాగా ఆ మహనీయుడు మనందరి ఒక గొప్ప వ్యక్తి. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం, ఆయన ఆ రోజుల్లోనే విద్యని ప్రోత్సహించి లింగ వివక్ష ఉండకూడదు, బడుగు బలహీన వర్గాలు మరీ ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, చదువు ఉంటేనే మనం ఎదగగలమని చెప్పిన ఆ మహనీయుడి ఆలోచనలకు అనుగుణంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు పూలే గారి బాటలో నడిస్తే 4 అడుగులు మా నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగనన్న పూలే గారి విధానాన్ని నా నినాదం అంటూ పూలే గారు చేపట్టిన సంఘ సంస్కరణ విధానాన్ని, లింగ వివక్షను పక్కన పెట్టి మన వర్గాలకి సముచిత స్థానం కల్పించి, మన వర్గాల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనే ఆ విద్యని, ఎక్కడుంటుందో తెలియని విద్యని రుచి చూపించి
మహాత్మా జ్యోతిబా పూలే 1800 దశకం సమాజంలో కులాలు మహిళల పట్ల వివక్ష పెరిగిపోయిన నేపథ్యంలో నిమ్న కులంలో జన్మించిన బడుగు బలహీన వర్గాల కోసం నిలబడ్డారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశంసించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుక నిర్వహించిన సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ మాలీ కులంలో జన్మించిన జ్యోతిబా పూలే బాల్యం నుంచి వివక్ష ఎదుర్కొని విద్య వలనే గుర్తింపు వస్తుందని విశ్వసించి భార్య సావిత్రి పూలేతో కలిసి మహిళా పాఠశాల స్థాపించి ఎంతో పాటుపడ్డారని ఆమె వివరించారు. బీజేపీ మోదీ సారథ్యంలో జ్యోతిబా పూలే అడుగుజాడల్లో బడుగుల కోసం బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని పురంధేశ్వరి గుర్తు చేశారు. జ్యోతిరావు పూలే గారి జననం మాలీ కులంలో జరిగింది. అంటే ఈ కాయగూరలు పూలు పండించేటువంటి వారి కులంలో వారి జననం పూణే. ఆ ప్రాంతాల్లో ఆ కులాన్ని అతి తక్కువగా చూసి చిన్నతనం నుండే వారు సైతం వివక్షకి గురైనటువంటి నేపథ్యం కనుక మొదటి నుండి కూడా వారికి ఆ సామాజిక స్పృహతోటి అతి చిన్న వయసులోనే వారు కులాల మధ్య సమానత్వం తీసుకురావాలి అనేటువంటి విషయానికి, మన దేశంలో మహిళల పట్ల కనబడుతున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో, నిజమైనటువంటి సాధికారత మహిళకి విద్యను అందించినప్పుడే వారికి నిజమైనటువంటి సాధికారత లభిస్తుంది అనేటువంటి విషయాన్ని విశ్వసించి ప్రత్యేకించి ఈ రెండు విషయాల కోసం జ్యోతిరావు పూలే గారు వారి జీవితాన్ని ఈ అంశాలకు అంకితం చేయటం జరిగింది. అది మాత్రమే కాకుండా వారికి పెళ్ళైన తర్వాత అతి పిన్న వయసులో 14 సంవత్సరాల వయసులో అనుకుంటా వారికి వివాహం జరిగింది. వారి భార్య అయినటువంటి సావిత్రి గారిని కూడా సావిత్రి గారు నిరక్షరాస్యులైనటువంటి సందర్భంలో స్వయంగా జ్యోతిరావు పూలే గారు వారికి విద్యను అభ్యసింపజేస్తూ జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు వీరిరువురు కలిసి మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళు ఏర్పాటు చేయడంలో పునాది వేశారు అనేటువంటి విషయం సత్య దూరం కాదు. ఒంటిమిట్ట రామాలయంలో శనివారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో సమీక్ష నిర్వహించారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలోని 147 గ్యాలరీల్లో 60,000 మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్యాలరీలో పారామెడికల్, పోలీసులు, శ్రీవారి సేవలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కళ్యాణ వేదిక వద్ద తలంబరాల పంపిణీకి తొలిసారిగా 28 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు తలంబరాలు, లడ్డు, కంకణం, అన్నప్రసాదాలు అందించనున్నారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం 11 ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేసినట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ ఒంటిమిట్ట పట్టణంలో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఇక్కడ రాత్రింబవళ్ళు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి సమావేశం జరిగింది. గత నెల 9వ తారీఖు కూడా ఇక్కడే ఒక సమావేశం పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాం. మైక్రో లెవెల్లో ముఖ్యమంత్రి గారు కూడా రోజు అబ్జర్వ్ చేస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి వాళ్ళ సౌకర్యాల గురించి కూడా సీఎం ఆఫీస్ వాళ్ళు రోజు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అధికారులు చేయటం జరిగింది. నేను కూడా చూశాను. ఈరోజు నా భూతో నా భవిష్యత్తు లాగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 60 నుంచి 70,000 మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వాళ్ళకు అనుగుణంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను. మీరు ఈ రేపు జరగబోయేటువంటి ఏదైతే సీతారాముల కళ్యాణం ఉందో దానికి సమన్వయంతో వైభవంగా జరగాలని చెప్పేసి అందరినీ అధికారులను కోరటం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అవన్నీ సమర్పిస్తారు. అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్నటువంటి 147 గ్యాలరీల్లో 60,000 మంది సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టీటీడీ ఉద్యోగులు, వీళ్ళందరూ సిబ్బంది, పోలీసు వారు, శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా అప్రమత్తతో వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధం. అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కళ్యాణోత్సవం చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, అదేవిధంగా కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు టీటీడీ ఏర్పాటు చేయడం జరిగింది. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి మహాత్మా జ్యోతిబా పూలే ఎనలేని కృషి చేశారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకుని చిత్తూరు పట్టణం గాంధీ విగ్రహ కూడలి నందు ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో వెనుకబడిన వర్గాల వారి ఆశా జ్యోతిగా జ్యోతిబా పూలే ఉన్నారని తెలిపారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చేసిన కృషిని మనమందరం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఘనంగా జ్యోతిబా పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 500 మందికి ప్రభుత్వం తరపున రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు పూలే సార్ వాళ్ళకి గుర్తు చేస్తున్నాము, వాళ్ళ కాంట్రిబ్యూషన్ గుర్తు చేస్తున్నాము. బీసీ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం వాళ్ళ త్యాగం గుర్తు చేస్తున్నాము. సో ఈరోజు వాళ్ళకి ఒక శ్రద్ధాంజలి ఇవ్వడం. ఇంకా కాకుండా బీసీ భవన్లో ఇప్పుడు 10:30 లోన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ మరియు వెల్ఫేర్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగినాయి. ఆ ప్రోగ్రామ్ సందర్భంగా కూడా 500 లోన్స్ కూడా బేసిక్లీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో ముఖ్యంగా చూస్తే చిత్తూరు జిల్లాలో బీసీ కమ్యూనిటీ రోల్, వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళ డెవలప్మెంట్ ఇంకా ఫ్యూచర్లో ఎట్లా జరగాలి, చాలా కార్యక్రమం చేయాలి. ఇంకా కొన్ని సబ్ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమం మనం ముందుకు తీసుకోవాలి. సో ఆర్థికంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం కొన్ని ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాము. ఇంకా కాకుండా లోన్స్ కాకుండా ల్యాండ్ సంబంధించి చూస్తే కూడా బీసీ కమ్యూనిటీస్ ఏమేమి పట్టాస్, ఏమేమి ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి, ఎస్పెషల్గా ఫోకస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పైలట్ ఫేజ్ కింద ఒక 7 మండల్స్లో సాచురేషన్ బేసిస్లో కమ్యూనిటీకి ఏమేమి పట్టా రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేసిన వారు తీవ్రవాదంతో సమానమని, ఈ సైకోలను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్త సంబంధాన్ని మరిచారని, రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని, మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రేటింగ్స్ కోసం ఎంటర్టైన్మెంట్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని, ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని, ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీ అని అంటూ షర్మిల మండిపడ్డారు. గత ప్రభుత్వం 3 ఏళ్ల క్రితం ఇచ్చిన ఉత్తర్వుల జీవో నెంబర్ 84ను అమలు చేయాలని ధర్నా చేపడుతున్నట్టు ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీ ప్రకటించింది. ఆ సంఘ అధ్యక్షులు సోమరావుతు శ్రీనివాసరావు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపల్ టీచర్స్ అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 17వ తేదీన మంగళగిరి సమీపంలోని విద్యా భవన్ లో 200 మంది అధ్యాపకులతో ఈ ధర్నా జరపనున్నట్లు వెల్లడించారు. 70:30 పద్ధతిలో ప్రమోషన్లు ఇవ్వడం లేదని, కొన్ని పోస్టులు ఆపటం మరియు పైరవీలు చేసిన వాళ్ళకే పోస్ట్ ఇవ్వడం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని మాకు అమలు చేయమని నేను ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది.
ప్రభుత్వమే ఇచ్చిన ఉత్తర్వులని ప్రభుత్వమే పట్టించుకోకపోతే మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. 2-3 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఉపాధ్యాయుల్ని స్కూల్ ఎడ్యుకేషన్లోకి బదిలీ చేస్తూ పరిపాలనా బాధ్యతలు, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ జీవో నెంబర్ 84 తీసుకొని వచ్చింది. ఈ జీవో నెంబర్ 84లో స్పష్టంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల అమాల్గమేషన్ ప్రక్రియ లిటిగేషన్లో ఉన్న దృష్ట్యా కోర్టులో మున్సిపల్ ఉపాధ్యాయ సర్వీసుల్ని ప్రత్యేకంగా చూడండి అన్నారు. కానీ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో మున్సిపల్ ఉపాధ్యాయులని జిల్లా పరిషత్కు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల్ని మున్సిపాలిటీకి వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నారు. అదే మున్సిపాలిటీలో మున్సిపల్ ఉపాధ్యాయుడికి అవకాశం ఉన్నా సరే కొన్ని చోట్ల, శ్రీకాళహస్తి చోట్ల మున్సిపల్ ఉపాధ్యాయుల్ని జిల్లా పరిషత్కి, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు మున్సిపాలిటీకి వేశారు. ఇది దారుణమని చెప్పేసి మాట్లాడిన పెదప మళ్ళీ కొన్ని సవరణలు జరిగాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ ఉపాధ్యాయులకి సరిగా జరగడం లేదు, వాళ్ళకి అభివృద్ధి లేదు అని స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్లోకి వచ్చిన తర్వాత మున్సిపల్ హెడ్ మాస్టర్లకు డీడీఓ అధికారాలు ఇవ్వడం తప్పితే మొన్న ఈ మధ్యన నవంబరు, జనవరిలో ప్రమోషన్లు ఇచ్చారు. అవి కూడా 70:30 ప్రమోషన్స్ ఇవ్వలేదు. అదేంటంటే గతం ప్రమోషన్లో మీరు 70% దాటిపోయి ఇచ్చేసారంటారు. అయిపోయినాయి కదా, ఇవాళ ఉన్న వేకెన్సీస్లో 70:30 ఇవ్వాలి కదా అంటే ఎవరు? ఒక జిల్లాలో అయితే పిఎస్హెచ్ఎంస్ పక్కన పెట్టేసేసారు. పక్కన పెట్టేసి యూనియన్ నాయకులు వెళ్ళి మా వాడికి చెల్లూరుపేటలో ప్రమోషన్ ఇవ్వండి అనగానే అతనికి ఇచ్చారు. అంటే ప్రమోషన్స్ కూడా ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు అందరికీ పిఎస్హెచ్ఎంస్, మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్స్, ఇంగ్లీష్ అసిస్టెంట్స్, పిఎస్ అసిస్టెంట్స్ ఇవ్వాలి కదా వరుసనే. అలా కాకుండా కొన్ని ఆపటం, కొన్ని ఆపితే వెళ్ళి అడగడం, యూనియన్లు అడగడం, ఒక వ్యక్తిని తీసుకుని ఆ వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం ఆలోచించండి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం యనమల రామకృష్ణుడు 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పుస్తకంను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ యనమల రామకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు, హోంమంత్రి వంగల్పూడి అనిత, అచ్చెన్నాయుడు, నారాయణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీను, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యనమలను అభినందించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకరించబట్టే స్పీకర్గా ఉండి చాలా మార్పులు తీసుకొచ్చాం. భారతదేశంలో ఎవరు చేయలేరు కూడా సాధారణంగా. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిగా భారతదేశంలో ఎక్కడ కూడా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆ రోజున ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నేను లా మినిస్టర్గా ఉన్నాను. ఆ లా మినిస్టర్గా ఉంటే ఆ బిల్లును ప్రవేశపెట్టడానికి అవకాశం వచ్చింది. ఈనాడు మహిళలు కూడా సమాన హక్కు, ఆస్తిలో తండ్రి ఆస్తిలో సమాన హక్కు వస్తుంది. అంచేత కొన్ని ప్రధానమైన నిర్ణయాల్లో నేను భాగస్వామిగా ఉన్నా. అంచేత అవన్నీ కూడా బుక్లో పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో కొంతమంది నాకు బాగా పరిచయం ఉన్నటువంటి రైటర్స్కి వాళ్ళకి డిక్టేట్ చేసి రాయించాం అవన్నీ కూడా బుక్స్. పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావుకి ముద్దు పెట్టి ఎవరంటే యనమల రామకృష్ణ గారే. చిన్న విషయం కాదు రాజకీయాల్లో. ఈ రోజుల్లో ఒకసారి గెలిస్తే రెండోసారి గెలచలేదు ఎవడో రాజకీయాల్లో. అలాంటి 1983 నుంచి ఇప్పుడు వరకు 42 వసంతాల రాజకీయ ప్రస్థానం జరిగిందంటే సామాన్యంగా ఎవరో అదృష్టవంతులకి జరుగుతుంది తప్ప సావదేవం జరగదు. యనమల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. యనమల తన రాజకీయ గురువన్న మంత్రి నారాయణ అనతి కాలంలోనే పేరు తెచ్చుకోవటానికి ఆయన కారణమని వ్యాఖ్యానించారు. అభిమానంతో ఎన్టీఆర్ అవకాశం ఇస్తే యనమల ఇంతింత ఎదిగారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. 42 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో 38 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అధికారం వచ్చిందని ఎప్పుడూ గర్వపడలేదు. అధికారం లేదని ఎప్పుడూ కుంగిపోలేదు. అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా, పదవున్నా, పదవి లేకపోయినా 42 సంవత్సరాలు ఒకే రాజకీయ పార్టీ, ఒకే నాయకుడు నాయకత్వంలో
పని చేసినటువంటి 4-5 వ్యక్తుల్లో మన రామకృష్ణ గారు ఒకటి కావడం నేను గర్వంగా చెప్పదలిచాను. నేను ఎమ్మెల్యే అయిపోయింది 2019 నుంచి 2024 అతి సంక్షోభం ఉన్న పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఒక రౌడీ మూకులు రాజ్యం వెళ్తున్న పరిస్థితుల్లో అమరావతి గురించి ఒక బిల్లు అక్కడికి వచ్చింది మనకి. అది కంపల్సరీగా అది గనక అక్కడ పాస్ అయితే డెఫినెట్ గా అమరావతి నుంచి రాజధాని తీసేసి ఈ రోజు మళ్ళీ ఎక్కడెక్కడ 3 ముక్కలు రాజధాని అయ్యే పరిస్థితి మనకు కనిపించేది. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్క రాష్ట్రం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి. మేము ఒకసారి పరిగెట్టుకుని యనమల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం. సీరియస్ గా కూర్చొని ఒకటే మాట అన్నారు, సెలెక్ట్ కమిటీకి పంపించవచ్చు. ఆ రోజు ఆయన ఇచ్చిన సలహా, ఆ రోజు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ఈ రోజు మనం అమరావతి రాజధానిగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తా ఉందంటే అది యనమల రామకృష్ణ గారి కృషి అని ఈ రోజు మనం చెప్పుకోవాలి. తక్కువ సమయంలోనే ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు మంత్రిగా పేరు తెచ్చుకున్నాను. అలా తెచ్చుకోవటానికి ఒక ముఖ్య కారణం నేను చెప్తున్న గర్వంగా యనమల రామకృష్ణ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అత్యంత పవిత్ర క్షేత్రమైన తిరుమలలో టీటీడీ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్న మహాపాతకంకు సంబంధించిన సంచలన వాస్తవాలను మాజీ టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి బయటపెట్టారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ గోశాలలో 3 నెలల్లోనే 100కు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డ వైనంకు సంబంధించిన వివరాలను మీడియా ముందుకు తెచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా జరుగుతున్న ఈ గో మరణాలను టీటీడీ ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మొత్తం హిందూ సమాజం అత్యంత పవిత్రమైంది అని భావించి గోవులకు టీటీడీ గోశాలలో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని, వరుస గో మరణాలపై తక్షణం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణలో సాక్షాత్తు వెంకటేశ్వరునికే స్వయంభూగా శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల క్షేత్రం మీద అడుగిడినప్పుడు, దాక్కుని పుట్టలో ఉన్నప్పుడు గో క్షీరదమే ఆయనకు ఆహారంగా మారిందే. ఆ గోవును పరిరక్షించటానికే, ఆయన కాపాడటానికి ఆ రోజున ఓ గొల్ల వ్యక్తి ఆ ఆవును కొట్టడానికి పోతే గొడ్డలితో దాన్ని రక్షించటానికి పోయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే గాయమైనటువంటి సంఘటన మన పురాణాలన్నీ తెలుపుతున్నాయి. అది గోమాతకున్నటువంటి విశిష్టత. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు తెరిచేటువంటి వ్యక్తి కూడా గో సంరక్షకుడు. అంతగా గోవులతో అన్యోన్య బాంధవ్యం ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో అది నడిపేటువంటి గోశాలలో గోవుల దుస్థితి ఎలా ఉంది అంటే మీరు చూడండి. చనిపోయినటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయో, మచ్చుకు కొన్ని మాత్రమే గత 3 నెలలుగా అత్యంత పవిత్రమైనటువంటి దేశవాళీ ఆవుల యొక్క పరిస్థితి ఇదంతా కూడా మన గోశాలలో జరిగినటువంటి దుస్థితి. భగవంతునితో సమానమైనటువంటి గోవులకు పట్టినటువంటి గతి. మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవి మా పరిశోధనలో దొరికినటువంటివి మాత్రమే. ఇవి కాకుండా ఎన్నో ఆవులు మరణించినాయి. దిక్కుమొక్కు లేకుండా వాటిల్ని కనీసం పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు చచ్చిపోయినాయో అనేటువంటి విషయాలను కూడా మరుగున పరిచి దాదాపు ఈ 3 నెలల్లో దాదాపు 100కు పైగా దేశవాళీ ఆవులు మరణించినాయి. ఈ మహాపాతకం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల పర్యవేక్షణ లేకుండా ఈ రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయటానికే వీళ్ల పాలనంతా కూడా సరిపోవటంతో
అక్కడ పర్యవేక్షణ అధికారే లేకుండా పోవటం కారణంగా మేడికొండూరు మండలంలోని పాలడుగు గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధీశ్వరి ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ఆరోగ్య కేంద్రం మరియు ఇతర పరిసర ప్రాంతాల్లో శుభ్రత పనులు చేపట్టారు. గ్రామ స్థాయిలో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల ఆరోగ్యం కోసం శుభ్రత అత్యవసరం అనే విషయాన్ని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న నిర్వహించే అంబేద్కర్ సమతా ర్యాలీని విజయవంతం చేయాలని దళిత యువజన ఐక్య వేదిక ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, గుమ్మడి కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ ఫలితాలను అందిపుచ్చుకుని ప్రజా పరిపాలనలో భాగస్వామ్యమైన ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా సమతా ర్యాలీ విజయవంతం చేయడం కోసం కదలి రావాలని కోరారు. ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వారు ఏదైతే చెప్పినో విద్య కానివ్వండి, సమీకరించు, పోరాడు, బోధించు అనే ఏదైతే సిద్ధాంతం ఉందో, మరి రాజ్యాంగ పరిరక్షణ కొరకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరి దేశంలో ఇవాళ అన్ని పార్టీలు కూడా అంబేద్కరిజాన్ని, భారత రాజ్యాంగ విధానాన్ని, అదేవిధంగా స్వర్గీయ గద్దారు కూడా కాన్స్టిట్యూషన్ పట్టుకునే తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని ఆవశ్యకత రానున్న తరాలకు తెలవాలన్నటువంటి ఉద్దేశంతో రేపు మా తర్వాత యువత అంబేద్కర్ అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ యువకులందరూ కూడా ముందుకొచ్చి గత కొన్ని సంవత్సరాలుగా రామగుండంలో వాళ్ళు నిర్వహిస్తున్నారు మండలాల వారుగా. మరి అదే దాన్ని ఇక్కడికి ఈ గోదావరి ఖని ప్రాంతానికి షిఫ్ట్ చేసి అక్కడ కూడా కొంత ర్యాలీ చేసి తర్వాత అందరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమీకరించి దానికి సంబంధించినటువంటి వక్తలు కూడా కొంతమంది ఈ రాజ్యాంగం పట్ల అంబేద్కర్ వాల్యూమ్స్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వక్తలు కూడా ఆ ఒక సమావేశానికి వస్తున్నారు. రాజ్యాంగము రచించబడి అనేక సంవత్సరాలైనా రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి ఫలాలను మాకు రావాల్సిన హక్కులు కానీ, మాకు రావాల్సిన విషయాలు కానీ ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వమైనా దాటవేసే ధోరణిలో వ్యవహారం నడిపింది కనుక నిన్నగాక మొన్న రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి ఏబిసిడి వర్గీకరణ నుంచి మొదలై ఈరోజు వరకు మేమందరం కూడా ఫలితాల ఆధారంగా, రాజ్యాంగం యొక్క ఫలితాల ఆధారంగా రిజర్వేషన్లు పొంది అనేక మంది కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసే మహద్భాగ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించడం జరిగింది. రాబోయే తరాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మార్గాన్ని, సూచించినటువంటి దారాన్ని అందరికీ తెలియజేసే విధంగా వారి యొక్క పుట్టుక జన్మదినోత్సవాన్ని జరుపుకునే సందర్భంలో గోదావరి ఖనిలో 14వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై ర్యాలీ రూపేణ వేలాది మంది దళితులు, దళిత మేధావులు, దళిత కార్యకర్తలు, అదేవిధంగా సబ్బండ వర్గాలైన ఏబిసిడి వర్గీకరణలు కానీ, మాలలో సబ్ గ్రూపులు కానీ, ఈ యొక్క రెల్లి కులస్తులు కానీ, బుడగ జంగాలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క యూనిటీని అందరికీ తెలియపరచడం కోసం ఈ యొక్క ర్యాలీని నిర్వహించబోతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.